అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు? ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే హడావిడి చేశారు, సీజ్ ద సిప్ అన్నారు. ఆ తర్వాత థియేటర్లకు సంబంధించిన వ్యవహారంలో కీలక ఆదేశాలు ఇచ్చి అధికారులను తనిఖీలు చేయమంటూ హడావిడి చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? పార్ట్ టైం పొలిటీషియన్గా గతంలోనే పవన్ కళ్యాణ్కు ఒక పేరున్నటువంటి నేపథ్యం, ఇప్పుడు గెస్ట్ పొలిటీషియన్గా మారిపోయారంటూ ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పొద్దున ఫ్లైట్లో అమరావతికి వస్తున్నారు, ఆ తర్వాత సాయంత్రం ఫ్లైట్కు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఇలా ఒక గెస్ట్ అపీరెన్స్గా పవన్ కళ్యాణ్ వ్యవహారం ఉంది. సినిమాల తరహాలోనే గెస్ట్ రోల్ పోషిస్తున్నారన్నది వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ వైఖరిలో ఈ మార్పుకు కారణం ఏంటి? గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకంగా పాల్గొన్నారు, ఆ తర్వాత ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. 15 ఏళ్ల పాటు తమ పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కేవలం చంద్రబాబు, నారా లోకేష్ మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో సుపరిపాలనలో తొలి అడుగంటూ ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ కార్యక్రమంలో ఎక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్షేత్రస్థాయిలో పాల్గొన్నట్టు కనిపించడం లేదు. మరోవైపు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా, లేదంటే ప్రభుత్వం కార్యక్రమాలకు పిలుపునిచ్చినా వాటిని పాల్గొనకుండా అవాయిడ్ చేస్తూ వచ్చినటువంటి నేపథ్యం. ఇప్పుడు తాజాగా పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ను ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ముఖం చాటేయడం ఏ రకమైన సంకేతాలను ఇస్తోందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. పవన్ కళ్యాణ్ బీజేపీ పిలిచిన వెంటనే చెన్నైకి వెళ్ళి 1 నేషన్ 1 ఎలక్షన్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత మురుగన్ భక్తుల సమ్మేళనానికి తమిళనాడు వెళ్తారు, అక్కడ పాల్గొంటారు, ప్రసంగిస్తారు, సమయం కేటాయిస్తారు. కానీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, కూటమి పార్టీలో భాగస్వామిగా ఉంటూ, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు? పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకు విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఆ విభేదాలను కప్పిపుచ్చుతూనే 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగిస్తామంటూ బయటికి ఆర్భాట ప్రకటనలు చేస్తున్నారా? లేదంటే బీజేపీ కావాలని పవన్ కళ్యాణ్ను పాల్గొనకుండా చేస్తోందా? చంద్రబాబుకు అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ వైఖరిపై అనుమానం కలుగుతోందా అన్న ఒక చర్చ జోరుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ వైఖరిలో మాత్రం చాలా స్పష్టమైన మార్పును గమనించవచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మొత్తం తనదే బాధ్యత అన్నట్టుగా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత హడావిడి చేశారు. ఇప్పుడు ఏడాది ముగిసినటువంటి సందర్భంలో చంద్రబాబుదే బాధ్యత అంటూ, చంద్రబాబుకు అనుభవం ఉందంటూ, తనకు అనుభవం లేదంటూ పవన్ కళ్యాణ్ మొత్తం చంద్రబాబు భుజానే బాధ్యతలను పెట్టడం వెనుక వ్యూహాత్మకంగానే ఈ విధంగా మాట్లాడారా అన్నది ఇంకొక చర్చ. ఒకవైపు అనుభవం లేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అనుభవం రావాలంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి, ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం కావాలి, పరిపాలనలో నిమగ్నం కావాలి. ఇలాంటి సందర్భంలోనే, ఇలాంటి నేపథ్యంలోనే అనుభవం వస్తుంది. ఆ తర్వాతనే ఒక మంచి అనుభవం గల నేతగా పేరు గడిస్తారు. పరిపాలన అనుభవం ఉంటేనే రాష్ట్ర స్థాయి వ్యవహారాలను చక్కదిద్దగలగరు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ఈ నిర్ణయాల్లో నిమగ్నం అవ్వకుండా, ఇక్కడ కీలక పాత్ర పోషించకుండా ఎలా అనుభవం వస్తుంది, ఎలా అనుభవం కలిగిన నేత అవుతారు అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల రాజకీయ విశ్లేషకులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఉండరు, ఎప్పుడూ కొంత అనుమానాస్పద వైఖరిని పవన్ కళ్యాణ్ ప్రదర్శిస్తూ ఉంటారు. అది అనుమానాస్పదమా లేదంటే పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి గందరగోళమా అన్నది ఇంకొక వాదన. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు పట్ల, ఆయన వైఖరి పట్ల రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. బీజేపీతో అంటగాగుతున్నారు, అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు. కానీ బీజేపీకి ఉన్నటువంటి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ విషయంలో తెలుగుదేశం పార్టీకి లేదు అన్నది సుస్పష్టమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే కేవలం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, మిగిలిన కార్యక్రమాల్లో అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. బాధ్యత అంతా చంద్రబాబు పైన వేస్తున్నారు. మంచి జరిగితే అందరూ పంచుకోబోతున్నారు, ఫెయిల్ అయితే మాత్రం అది చంద్రబాబుని ఎత్తిన పెడుతున్నారు. వైఫల్యాలన్నిటికీ చంద్రబాబే కారణమని ఒక
అభిప్రాయాన్ని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. అందుకే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబువే, పవన్ కళ్యాణ్ పాత్ర లేదు ఇందులో అనే ఒక అభిప్రాయాన్ని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ మాత్రం చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో వ్యవహరిస్తున్నారు. మొత్తం చంద్రబాబు మీద తోసే విధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ వైఖరి ఉందన్నది రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇది ఇబ్బందిగా మారింది, చంద్రబాబుకి ఇది ఇబ్బందిగా మారింది. బయటికి మాట్లాడలేరు, అలాగని లోపల ఉంచుకోలేరు. ఇలాంటి ఒక గందరగోళ స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నది. అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటనల పట్ల చంద్రబాబులో అంత భయం ఉంది. ఆ భయంతోనే వాటిని అడ్డుకుంటున్నారు. ఇవన్నీ కలగలిసే చంద్రబాబు ఆ విధంగా వ్యవహరించడానికి ఒక కారణం అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.